నైరుతి రుతుపవనాల ప్రారంభానికి ముందే తమిళనాడులో డెంగ్యూ జ్వరం విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,000 మందికి పైగా డెంగ్యూ జ్వర పీడితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు అందుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఎడిస్ దోమకాటు వల్ల డెంగ్యూ జ్వరం వ్యాప్తి నివారించేలా ఆరోగ్య శాఖ అవసరమైన చర్యలను వేగవంతం చేస్తోంది. అయినప్పటికీ వర్షం కారణంగా నీటి గుంటలు, కూలలలో మిగిలిన నీరు, పాత టైర్లు, చెత్త కుండీలు, డ్రైనేజీ కాల్వల్లో ఎడిస్ దోమలు పెరుగుతుండడం వల్ల వాటిని నిర్మూలించేందుకు మలేరియా విభాగ సిబ్బంది ఫాగింగ్, బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. ఈ నేపథ్యంలో వర్షాకాలం ప్రారంభం కాకముందే డెంగ్యూ జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంపై ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో జనవరిలో 1,200 మందికి పైగా డెంగ్యూ జ్వర పీడితులకు చికిత్సలు అందించినట్లు మెడికల్ రికార్డుల్లో నమోదైంది. నివారణ చర్యలు ముమ్మరం చేయటం వల్ల ఈ సంఖ్య మార్చి, ఏప్రిల్ నెలల్లో తగ్గింది. అయినప్పటికీ మళ్లీ పలు జిల్లాల్లో డెంగ్యూతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. 2023లో రాష్ట్రంలో 8,953 మంది డెంగ్యూ జ్వరానికి గురికాగా వారిలో చికిత్సలు ఫలించగా 3 మరణించారు. ఈ ఏడాది 1 మాత్రమే ఈ జ్వరంతో మరణించినట్లు అధికారులు తెలిపారు. పెరంబలూరు, తేని, నామక్కల్, అరియలూరు, తిరువాణామలై, దిండుగల్, కృష్ణగిరి, మదురై, కోయంబత్తూర్, తంజావూరు జిల్లాల్లో అంటువ్యాధుల వ్యాప్తికి కారణమైన క్రిముల నిర్మూలనకు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో డెంగ్యూ మాత్రమే కాకుండా చిన్నమ్మవారు, విరోచనాలు, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. జ్వరం వచ్చిన 5వ రోజు నుంచి 2-3 రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని, కడుపు నొప్పి, రక్తస్రావం, నీరసం, బీపీ తగ్గిపోవడం, వాంతులు, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలుంటే వెంటనే బాధితులు వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా డెంగ్యూపై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వర్షాకాలం వస్తుండటంతో పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు నీరు నిల్వ ఉండే వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని కోరుతున్నారు. అపరిశుభ్రమైన ఆహారానికి వీలైనంత దూరంగా ఉండాలని కోరుతున్నారు.